హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. మీరు ఎప్పుడైనా టమాటా పచ్చడి చేయాలంటే ఒక్కసారి ఇలా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. టిఫిన్స్లోకి, రైస్లోకి, రెండిట్లోకి బాగుంటుంది. మాకు వంటరాదు బాబోయ్ అనుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే విధంగా చెప్పాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమాటా పచ్చడి కోసం నేను ఇక్కడ కేజీ టమాటాలని తీసుకున్నానండి. బాగా పండిన టమాటాలు, గట్టిగా ఉన్న టమాటాలు తీసుకొని నీళ్ళలో వేసి కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి. టమాటాలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేయండి. ఇక్కడ నేను కేజీ టమాటాలతో పచ్చడి చేస్తున్నానండి. కేజీ టమాటాలకి సరిపడా కొలతలు చెప్తున్నాను. కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండును గింజలు, నారల్ లాంటివి తీసి మిక్సీ జార్లో టమాటాలతో పాటే వేయండి. మళ్ళీ ఇందులోకి 50 గ్రాముల వెల్లుల్లిపాయల్ని, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతులు కలిపి వేయించి పొడి చేసిన దాన్ని 1 టీ స్పూన్ వేయండి. అలాగే 2 టీ స్పూన్ల ఆవపొడి, 100 గ్రాముల కారం వేసుకోండి. అలాగే 1/2 కప్పు కల్లుప్పు వేస్తున్నాను. రాక్ సాల్ట్ అంటారు కదా, అదే వేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ నేను ఇక్కడ చూపించినట్లు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5-6 సార్లు మీరు పల్స్ ఇచ్చారనుకోండి, పచ్చడి విధంగా గ్రైండ్ అవుతుంది. పల్స్ ఇచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఆపి కలిపి మళ్ళీ పల్స్ ఇస్తూ ఉండండి. ఈ విధంగా గ్రైండ్ అవుతుంది మీకు. మరి మెత్తటి పేస్ట్ లాగా చేయొద్దు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పేస్ట్ ని వేరొక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన చింతపండు, టమాటాలని కూడా వేసి వీటిని కూడా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్లోకి 250 గ్రాముల దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకొని 15-20 వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి. నిలువ ఉండాలి అంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. దీంట్లోనే 7-8 ఎండుమిరపకాయల్ని కూడా తుంచి వేయండి. ఇప్పుడు ఈ పోపంతా కూడా బాగా వేగింది అనుకుంటే దీంట్లోనే ఒక 4-5 రెమ్మల కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. అంటే ఆయిల్లో పచ్చడి బాగా ఉడుకుతుందండి. ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం పోపులో వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యింది. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించాలండి. మీరు అలా వచ్చేంత వరకు మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. అప్పుడే పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. 1-10 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 1-10 రోజులు నిలువ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 20 రోజులైనా పాడవకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా పచ్చడి కావాలంటే కొద్దిగా తీసి వాడుకోవచ్చు. రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్ కదా టమాటా పచ్చడి చేసుకోవడం. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుందో మీరే చెప్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నిర్మలాస్ హోమ్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి.